యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము ఇర్మీయా రాసిన గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం, పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది. సింహము ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుతూ గర్జించు తిరుగుతున్న సింహము సాతానుడు. అపవాది వాడి యొక్క నివాస స్థలమును విడిచి అంట భూమి మీదకి వచ్చి ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉన్నాడు, ఎవరిని నాశనం చేద్దామా అని తిరుగుతూ ఉన్నాడు. వాడి పనే అది. ఈ యొక్క చివరి దినాలలో అపవాది ప్రతి కుటుంబంలోనికి ప్రవేశించి ప్రతి కుటుంబాన్ని దాడి చేసి ప్రతి కుటుంబంలో ఉన్న పిల్లలను, కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరిలో ఒక సమాధానము లేకుండా కక్షలు, కోపము భయంకరమైన వారిలో కలగచేసి ఒకరిని ఒకరు చంపుకునేటట్లుగా అపవాది ప్రేరేపిస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని దినాల క్రితము తల్లిని కూతురే చంపివేపించింది. తన యొక్క ప్రేమ గురించి, ప్రేమకు తల్లి అడ్డొస్తుందని తల్లిని చంపేసింది. ఎంత దారుణము! ఇటువంటివి ఎన్ని జరగట్లేదు కుటుంబాలలో. సొంత కనిన తల్లి, ప్రసవేదన పడిన తల్లిని బిడ్డ చంపగలిగింది అంటే అది తన నుండి వచ్చిందా, లేక అది అపవాది తనలో కలగచేసి తనలో ఉండి తనని హతమార్చినట్లుగా చేసిందా? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాము. ఎక్కడ చూసినా భయంకరమైన దినాలు, ఎటు చూసినా అపవాది ప్రతి ఒక్కరిని ఎవరిని మృంగుదునా అని గర్జిస్తూ తిరుగుతుంది. ప్రియులారా, ఈ సమయమున మనం ఎలా ఉండాలి? దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునిలో మనం నిలిచి ఉండాలి. నిత్యము ప్రార్థన కలిగిన వారిగా ఉండాలి. రేయి మొదటి చాముని మొరపెట్టే వారిగా ఉండాలి. ఇలా మన జీవితంలో మన కుటుంబాన్ని రక్షించుకునే వారిగా, అనేకుల కొరకు అనేకులు రక్షించబడే వారిగా మన కుటుంబంలో ప్రార్థన బలిపీఠం ఉండాలి. ఆ ప్రార్థన బలిపీఠం లేకపోవడం బట్టి ఆ యొక్క అపవాది అయిన లూసిఫరు అదంట ఒక సింహము, గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదునా అని పరిగెట్టుకుంటూ తన నివాస స్థలాన్ని విడిచిపెట్టి దేశాలను నాశనం చేయటకు వచ్చిందంట ప్రియులారు. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి కుటుంబంలో ప్రార్థన బలిపీఠమును కట్టుకోనండి. ప్రతి దినము ప్రార్థన కలిగి ఉండండి. అలా కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబం క్షేమంగా, ఆరోగ్యకరంగా, సమాధానంగా, ప్రేమను కలిగిన వారిగా ఉంటూ ఉంటారు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరూ లేరు తండ్రి. అపవాది నలుదిశలుగా పరిగెడుతూ ప్రతి ఒక్కరి ఎవరిని మింగుదామానని పరుగులెట్టుచు ఉన్న ఆ దుష్ట వేగమైన చీకటి అంధకార శక్తులను లయపరిచి ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా బలిపీఠము కట్టబడాలయ్యా. ప్రార్థనని బలిపీఠమును కట్టుకునే వారిగా, వారి హృదయ ప్రేరేపణ ప్రతి కోసమి కమాందార రిమాంది లిస్టిన్ మీ ఖావరి బాదాసి కాందిలికా ఫావరిమ పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరి పైన మీ వెలుగును ప్రకాశింపచేయండి నాయన. ప్రతి ఒక్కరి మీ శక్తి చేత నింపండి పరిశుద్ధాత్మడానికి వందనాలు. ఐ కెన్ మీ సోబ్లి కాందిరి కౌరి కమాందర ప్రతి కుటుంబంలో బహు ప్రార్థన కలిగిన వారుగా ప్రతి ఒక్కరు వెలిగించబడుటకు నీ కృప సహాయం దయచేయండి అయ్యా. వినీస్ గోబ్రి ఖావరి మాందిలి స్టెల్ ఫ్లవరిమ ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నిత్యము ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.